స్టైల్, తర్వాత రాసేటటువంటి విధానము, మీ యొక్క రైటింగ్, ఇవన్నిటి మీద ప్రతి విషయంలోనూ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కేర్ తీసుకుంటున్నారు. అందుకే ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక ఉత్తమమైనటువంటి ఫలితాలను అందిస్తూ తల్లిదండ్రులకు ఒక నమ్మకమైనటువంటి సంస్థగా ఈ విక్టోరియా హై స్కూల్ ఉంటున్నారు. అందుకు మనం ఒకసారి మన పాఠశాల అందరం గతంగా మన యొక్క ఆనందాన్ని తెలుసుకోవచ్చు. ఇక కొన్ని రోజుల్లో మనం ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతాం, ఒక ఉన్నత చదువుల కోసమని బయట వెళ్ళిపోవచ్చు. సో పాఠశాల స్థాయిలో వీటిని చివరి ఇయర్ మరి కొత్త కోరుతూ ఉన్నానన్నమాట. ఈ తల్లిదండ్రులకు మనం మంచి పేరు తీసుకురావాలి. సో మనం ఎంత తెలివి ఉన్నప్పటికీ, ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ, ఇంతలా బుక్కులు నెలలో 10 పేజీ నుంచి చివరి పేజీ వరకు నేర్చుకున్నప్పటికీ దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి దేవుని యొక్క కన్స్ట్రక్షన్ కలిగి ఉన్నాము. సో రెగ్యులర్గా ప్రేయర్ చేసుకోండి. మంచి హెల్తీ అట్మాస్ఫియర్ కలిగినటువంటి ఇంట్లో క్రియేట్ చేసుకోండి. తద్వారా మనకు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ బడికి ఏంటంటే ఒక మంచి పరిస్థితిని, మంచి కెరీర్ మీరు కలిగి ఉండడమే. తల్లిదండ్రులకు మనం ఎప్పటికీ మంచి పేరు చేస్తాం. అయితే పాఠశాలకు ఏ విధంగా మంచి పేరు తేడాలను అంటే మన ఏరియాలో మంచి స్థితి లేకపోయినప్పుడు ఇతను పలానా స్కూల్లో చదివినాడు అనేటటువంటి ఆ పేరే మనకు మన పాఠశాలకు ఇచ్చేటటువంటి మనం ఏదైతే చదివిస్తామంటే మనము నిరంతరంగా ఉన్నప్పుడే. అందుకోసం మనము ఒక మంచి శిక్షణతో ఉన్నాం. సో ఇప్పుడు మనము వెరీ ఫస్ట్ టైం ఒక మంచి క్వాలిఫికేషన్ కలిగినటువంటి సర్టిఫికేట్ ను పొందబోతున్నాం అన్నమాట. అది ఇక్కడ చాలా 130 మంది పొందడానికి సిద్ధపడుతూ ఉన్నారు. 130 మంది కూడా ప్రతి ఒక్కరు మంచి స్కోర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఎగ్జామ్స్ టైంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని మేము అన్ని ప్రొవైడ్ చేస్తాం. మీకు కావాల్సినటువంటి నీడ్స్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధంగా మేము తీర్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఏదైనా సహాయపడేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ చివరి రోజుల్లో మనము ఆ ఉన్నటువంటి టెంపుల్ కోరుకోవద్దు. ఇదే తీసుకొని మెయింటైన్ చేయండి. చివరి ఎగ్జామ్ అయితే మనము మంచిగా రాసేదానికి సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ఉన్నట్లయితే మనము ఈ పాఠశాలకు చెందినటువంటి పదార్థాలు, ఈ పాఠశాలలో విద్యార్థులు ఈ భాషల్లో విద్యార్థులకి శిక్షణ ఇస్తున్నటువంటి మా ఉపాధ్యాయుల్ని పరిచయం చేస్తాం. ఏదైనా మీ పిల్లల గురించి డౌట్స్ కావచ్చు, మనం అనుకున్నది సాధించడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. అయితే ఇక్కడ మేము విద్యార్థికి కావాల్సినటువంటి ఎంత విషయం కావాలనో అంతా మేము ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళకి ఎంత విషయం కావాలనో అంతా ఇస్తూ ఉంటారు. అట్లాగే తల్లిదండ్రులు కూడా వారి యొక్క ప్రోత్సాహాన్ని కూడా విద్యార్థుల మీద పెడుతూ ఉంటారు, వాళ్ళ పిల్లల మీద. అయితే ఇరువైపులా వాళ్ళకి ఎంతో సహాయం. I have to see a lot of the children's behavior also. చదువు విషయానికి వస్తే మేము పిల్లలతో క్లాస్ ఎన్నో చెప్తూ ఉంటాం, మోటివేషన్స్ వాళ్ళకి అక్కడ ఇస్తూనే ఉంటాం. బట్ పేరెంట్స్ నేనేం చెప్పాలి అనుకున్నానంటే మీకు చెప్పే అంత పెద్దదాన్ని చిన్నదాన్ని కానీ అయితే తెలియదు, కానీ ఐ హ్యావ్ టు గివ్ సమ్ సజెషన్స్ టు యూ. చదువు అనేది పేరెంట్స్ అందరికీ పిలవగానే వచ్చినందుకు మా ధన్యవాదాలు. పిల్లలకు నా ఆశిస్తున్నాను. పేరెంట్స్ మీటింగ్ ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ సందర్భంలో మీ పిల్లల పట్ల మీకేమైనా సందేహాలు ఉన్నా
మనం సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకుండే ఈ తక్కువ సమయాన్ని, అంటే మన 10th క్లాస్ ప్రారంభించినప్పుడు దాదాపు 365 రోజులు ఉండేది. ప్రస్తుతం కేవలం 70 రోజులు మాత్రమే మనకు ఎగ్జామ్స్ సమయం ఉంది. 71 రోజులు ఎగ్జామ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ఉన్న సమయాన్ని ఎలా ఉన్నది మా ద్వారా మీకు తెలుస్తుంది. ఈ 2 విషయాలు జోడి చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఎలా డెవలప్ కావాలనే దానికి మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇటువంటి మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు దయచేసి పేరెంట్స్ ను అటెండ్ చేసి వాళ్ళు నడవడికి ఎలా ఉన్నది అనేది మీరు తెలుసుకోవాలని ఈ మీటింగ్ యొక్క మెయిన్. సో మీరు ఎప్పుడైనా రప్పిస్తే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పిల్లలు బాధపడాలని మనస్ఫూర్తిగా చేసినందుకు ప్రాముఖ్యంగా పిల్లలు ఎలాగ చదువుతా ఉన్నారు, మరి అలాగే ఈ స్కూల్లో మరి టీచర్లు కానీ లేదా యాజమాన్యం కానీ పిల్లల పట్ల మరి ఎంత చక్కగా వారిని చూసుకుంటూ వారికి మంచి విద్యా భవిష్యత్తును ఇస్తా ఉంటూ ఉన్నారు. మరి అలాగే మా పాప సమీర ఈరోజు బీటెక్ మోహన్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆమెకు మన ప్రిన్సిపల్స్ గారు, కరెస్పాండెంట్స్ గారు, మన టీచర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహాన్ని పరిచి ఆమెకు ఎంతో విద్యను నేర్పించి మంచి చదువును చెప్తున్నారు. చెప్పాలంటే ఇంకా ఎంతో ఉంది కానీ ఇప్పుడేం రావడం లేదు. సంతోషం. మళ్ళీ తర్వాత కూడా మాట్లాడతాను. అందరికీ ధన్యవాదాలు. విజయదుందుబి ఎగరేస్తూ ఎక్కడ చూసినా విక్టరీ అనేటువంటి పేరును మారుమోగిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇంకో విధంగా గర్వకారణం ఏంటంటే మన నడవాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి క్రమశిక్షణ కానీ నడవడిక కానీ ప్రతి ఒక్కరూ బాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మన మేనేజ్మెంట్. మామూలుగా స్కూలు 1 to 10 ఆశీస్సులు ఆరోగ్యాలు నిరంతరం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పేరెంట్స్ మీటింగ్. అసలు పేరెంట్స్ అంటే ఎవరండి? ఎవరండి? తల్లి తండ్రి అని మీకు తెలుసు కదా. తల్లి తండ్రి అన్న అంతేనా వాళ్ళ రోజు. ఇక్కడ ఎవరైతే ఒకే ఆలోచనతో సరళము లేనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి ఒక విద్యా సంస్థ లాంటి వాళ్ళు, ఇల్లు లాంటి వాళ్ళు ఎవరండి? ఎవరండి? తల్లి. ఈ 33వ 10వ తరగతి విద్యార్థుల మ్యాథ్స్ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి మా చిన్నారులందరికీ, అలాగే ఆ చిన్నారుల కన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆనాడు